నేడు ఎమ్మెల్యేల ఫిరాయింపు విచారణ జరగనుంది. స్పీకర్ ఎదుట కడియం శ్రీహరి విచారణకు హాజరు కానున్నారు. కడియం లాయర్లను పిటిషనర్ తరపున లాయర్లు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. విచారణ అనంతరం స్పీకర్ ప్రసాద్ తీర్పు ప్రకటించనున్నారు. సుప్రీం గడువు నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ విచారణ వేగవంతం చేశారు. నేడు ఎమ్మెల్యేల ఫిరాయింపు విచారణ జరగనుంది. స్పీకర్ ఎదుట కడియం శ్రీహరి విచారణకు హాజరు కానున్నారు. కడియం లాయర్లను పిటిషనర్ తరపు లాయర్లు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. విచారణ అనంతరం స్పీకర్ ప్రసాద్ తీర్పు ప్రకటించనున్నారు. సుప్రీం గడువు నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ విచారణ వేగవంతం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, గంగోత్రి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు విచారణ కొనసాగుతూ ఉంది. సో ఇప్పుడు ఆ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి ఆయన పార్టీ ఫిరాయించిన ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. సో ఆయన పార్టీ ఫిరాయించారు, ఆయన పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి బీఆర్ఎస్ ఇప్పు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. సో ఇప్పుడు ఈ రోజు స్పీకర్ ముందుకి ఇటు కేపీ వివేకానంద అడ్వకేట్స్ వస్తారు. అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కడియం శ్రీహరి అడ్వకేట్స్ మాత్రమే వస్తారా, లేదంటే కడియం శ్రీహరి కూడా స్పీకర్ ముందు విచారణకి హాజరవుతారా లేదా అనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం అవుతుంది. ఎందుకంటే నిన్న దానం నాగేందర్ స్పీకర్ ముందు విచారణకి హాజరు కావాల్సి ఉంటే ఆయన హాజరు కాలేకపోయారు. కాబట్టి సో ఇక కడియం శ్రీహరి వస్తారా, లేదంటే కడియం శ్రీహరి తరఫున అడ్వకేట్స్ ని పంపిస్తారా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అవుతుంది.